ఈ బిల్డింగ్ ని కంప్లీట్ చేసి ప్రజలకు అందించి పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించే దేశవ్యాప్త నిరసనలకు మద్దతుగా సిఐటియు రైతు సంఘాల నాయకులు కరపత్రాలు విడుదల చేసి విస్తృత ప్రచారం చేపట్టారు. కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, కనీస వేతనాలు పెంచాలని, ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా 10వ తేదీన నిరసన కార్యక్రమాలకు పిలిపివ్వడం అనేది జరిగింది. ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని మార్పు తీసుకొచ్చింది. కార్మిక కోడులను తీసుకొచ్చి, లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకి ఉద్యోగ భద్రత లేకుండా చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి సంక్షోభంలో పెట్టే విధానాలని తీసుకురావడం అనేది జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈరోజు ఏదైతే పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించే చట్టం పార్లమెంట్ లో చేయాలని డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే మున్సిపాలిటీ, విద్యుత్తు, అలాగే అన్ని రంగాలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ దానికి వ్యతిరేకంగా మరి కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాన్ని మేము చూస్తున్నాం. అలాగే ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. మహాత్మా గాంధీ పేరుతోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కౌలు రైతులకి బ్యాంకు రుణాలు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట ఉత్పత్తిపై అదనంగా 50% కలిపి మద్దతు ధర ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని, అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాలని ఈరోజు అఖిల భారత కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా కిసాన్ మోర్చా కూడా ఆధ్వర్యంలో ఈ జరిగినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని, అలాగే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలని కోరుతున్నాం. రైల్వే, ఇన్సూరెన్స్, ఎయిర్ ఇండియా, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఈరోజు మున్సిపాలిటీని, విద్యుత్తు అన్నింటినీ కూడా మొత్తం ప్రైవేట్ పరం చేయడం అనేది దుర్మార్గం. కాబట్టి పట్టణాల్లో కూడా ఈరోజు కార్మిక వర్గం ఉపాధి లేకుండా పోతున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణంలో కూడా పెట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆ విధంగా కోరుతూ రోజుకు కనీస వేతనం 600